జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు సామాన్యులకు ఇంకా అందడం లేదు. రోజువారీ వస్తువులు, మెడిసిన్స్ యథావిధిగానే అమ్ముతున్నారు. రేట్లు పెరిగినప్పుడు నిమిషాలలో మార్పులు వస్తాయి. కానీ ధరలు తగ్గితే మాత్రం అమల్లోకి రావడానికి టైం పడుతుందని వ్యాపారులు తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గుదలకు సంబంధించి బ్యానర్లు ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ అవి అమలు కావడం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ కాకినాడ నుంచి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది. 5%, 12%, 18%, 28%. ఇట్లా గతంలో ఉన్న స్లాబ్లకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ 5%, 18% మాత్రమే. 12%లో అన్ని కూడా 5%లోకి, మరొక వైపు 28%లో ఉన్నవి కూడా 18%లోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్. దీనికి సంబంధించి కూడా ఇంకా సామాన్యులకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణకు సంబంధించి రెగ్యులర్గా కొన్ని ఐటమ్కి సంబంధించి అవి అందుబాటులోకి రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యావసర ధరలు కావచ్చు, మెడిసిన్స్ అనేవి ఎక్కువగా సామాన్యులు ఎక్కువగా కొంటూ ఉంటారు, రెగ్యులర్గా డైలీ వాటిని వాడుతూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి మెడిసిన్స్ గతంలో ఏ రేట్లతో అయితే ఉన్నాయో అదే రేట్లతోనే అమ్ముతున్న పరిస్థితి. మరొక వైపు నిత్యావసర వస్తువులు రెగ్యులర్గా కొన్ని పప్పులు కావచ్చు, ఉప్పులు కావచ్చు, మరొక వైపు కొన్ని రకాల దీనికి సంబంధించి షాంపూలు, సోప్స్, దీనికి సంబంధించి కూడా ఎటువంటి మార్పులు లేవు. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా తెచ్చింది. గతంలో ఏ విధంగా ఒకవేళ గతంలో ఎంఆర్పి ఒక వస్తువు 100 రూపీస్ ఉంటే దానికి సంబంధించి కొత్త జీఎస్టీతో ఆ వస్తువు ఎంత పడుతుంది అనేది పూర్తిగా క్లారిటీగా చెప్పాలి. దానికి సంబంధించి కొత్త జీఎస్టీతో ఉన్న ట్యాక్స్కి సంబంధించి రేట్లు అమ్మాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే ఈ నెల 22 నుంచి అందుబాటులో వస్తున్నప్పుడు కూడా చాలా చోట్ల షాపుల దగ్గర ఇంకా జీఎస్టీకి సంబంధించిన బోర్డ్స్ ఏర్పాటు చేయని పరిస్థితి. కొన్ని చోట్ల జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ తగిన జీఎస్టీ రేట్తోనే తాము ఐటమ్స్ అమ్ముతాము, దానికి సంబంధించి ఏ విధంగా రేట్లు ఉన్నాయో దానికి సంబంధించి అమ్ముతామని చెప్పినప్పుడు కూడా అది ఇంకా సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. ఎక్కువగా రెగ్యులర్గా కొనే ఐటమ్స్, రోజువారీ కొనే ఐటమ్స్, మెడిసిన్స్ సంబంధించి సపోజ్ మెడిసిన్స్ ప్రతి నెల ఒక మెడిసిన్స్ రెగ్యులర్గా వాడేవాళ్ళు ఎవ్రీ మంత్ ఒక 1000 రూపీస్ మెడికల్ బిల్లు అయితే కనుక ఈసారి కూడా అంటే కొన్ని చోట్ల ఇంకా జీఎస్టీ తగ్గిందని చెప్పినప్పుడు కూడా దాని రేట్లు పెరిగినాయి. కొన్ని చోట్ల కంపెనీలు రేట్లు పెరిగినాయి, కంపెనీలు ఎక్కువగా దొరకట్లేదని ఆ విధంగానే చెప్తున్నారు. ఒక విధంగా పర్సంటేజ్కి సంబంధించి రేట్లు చెప్తున్న పరిస్థితి. మరొక వైపు చాలా చోట్ల ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టంగా చెప్పింది. ఏదైతే ఈ రేట్లకు సంబంధించి చాలా స్పష్టంగా ఇంతకుముందు జీఎస్టీతో ఏ విధంగా రేట్లు ఉన్నాయి దానికి సంబంధించి అప్పుడు ఎంఆర్పి ఎంత, ఇప్పుడు ఎంఆర్పి ఎంత, ఇప్పుడు జీఎస్టీకి సంబంధించిన రేట్లు మాత్రమే వసూలు చేయాలని చెప్పింది. అంటే కొన్ని చోట్ల ఏదైతే ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, మరొక వైపు ఫ్రిడ్జ్లు, ఏదైతే మొబైల్స్ ఇటువంటివి అయితే కనుక ఖచ్చితంగా దాని రేట్లు అనేవి తెలుస్తూ ఉంటుంది. దానికి సంబంధించి కూడా అట్లానే అమ్ముతూ ఉంటారు. అదే ఒక ఆన్లైన్లో రేట్స్ చూసుకోవడం, మరొక వైపు ఇక్కడ షాప్ బయట మార్కెట్లో ఏ విధంగా రేట్స్ ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి ఏదైతే రెగ్యులర్ ఐటమ్స్, ఆప్టికల్స్ కావచ్చు, మరొక వైపు ఈ ఏదైతే రెగ్యులర్గా కొనే కిరాణా సరుకులు, మరొక వైపు మెడిసిన్స్ సంబంధించి కూడా ఇంకొక జీఎస్టీ తగ్గిన జీఎస్టీ ప్రభావం అనేది ఇంకా సామాన్యంగా కనిపించడంలో అదే రకంగా అమ్ముతున్న పరిస్థితి. సరే అండి, జీఎస్టీ తగ్గింది కదా, ఎట్లా ఉంది సేల్స్? స్టార్ట్ అవ్వలేదు సార్. అంటే ఇంతకు ముందు రేట్లు తగ్గాయండి? ఇంతకుముందు రేట్లు తగ్గాయి. అంటే ఇంకా మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు? ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్. ఎందుకంటారు? నిన్న నుంచి అమలైంది, ఇంకా మనకి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇంతకు ముందు ప్యాంట్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉంటుంది? అంతే ఉంటుంది. మనం జీఎస్టీ తగ్గుతుంది అంతే. కాస్ట్ అయితే తగ్గించిన రేట్ అమ్ముతారా మీరు? అదే తగ్గిన రేట్ అమ్ముతారు మేము. ఆ రేట్ అమల్లోకి రాలేదు. ఇంకా అమలు కొంచెం ఏదో కస్టమర్ అలవాటు పడాలనుకున్నాను. అలవాటు పడితే షాప్ వాళ్ళు అలవాటు పడ్డారు, అలవాటు పడతారండి. ఇది చూసుకోవచ్చు. షాప్లో యజమానులు కూడా చెప్తున్నారు ఇంకా కస్టమర్స్ అలవాటు పడలేదు. దానికి సంబంధించి తగ్గిన జీఎస్టీకి సంబంధించిన మార్కెట్లో రేట్లు ఏమీ పెద్దగా తగ్గిన వేరియేషన్ అనేది కనిపించట్లేదు. ఇంతకుముందు 12% ఉన్న వస్తువులు 5%లోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించి జీఎస్టీ తగ్గింపుతో అమ్మాల్సి ఉంటుంది. కానీ మరొకవైపు 28% ఉన్న ఐటమ్స్ 18%లోకి తీసుకొచ్చారు. దానికి సంబంధించిన రేట్స్ అమ్మాల్సి ఉంటుంది. కానీ ఇంకా పూర్తిగా 1 డేనే అయింది కాబట్టి జీఎస్టీకి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్, అదేవిధంగా నిత్యావసర వస్తువులకు సంబంధించిన స్లాబుల రేట్లు తగ్గించినా కూడా దాని ప్రభావం మార్కెట్లో కనిపించట్లేదు. యథావిధిగానే పాత రేట్లతోనే అమ్ముతున్న పరిస్థితి కనిపించింది. ప్రకాష్తో సాయి.